కమలా, ఏంటి అలా ఉన్నావు? చూస్తుంటే ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. దేని గురించి? యోండి, మనం ఈరోజు రాకేష్కి జరగాల్సిన కార్యక్రమం అంతా బాగా చేసినా కానీ వాడి మనసులో ఏదో ఒక వెలితి ఉన్నట్టుగా ఉందండి. వెళితే ఇంకేముంటుంది కమలా? ఈరోజు జరిగిన దానికి అందరం వచ్చేసాం కదా. మరి అలాంటప్పుడు వెళితేందుకు? లేదండి, నాకలాగే అనిపిస్తుంది. ఏ విషయంలో అలా అనిపిస్తుంది నీకు? మనం ఏదైనా తెలియక ఏమైనా పొరపాటు చేశామా? నేను ఆలోచిస్తుంది ఈరోజు ఏ పొరపాటు జరిగిందని కాదు, మనమంతా పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవడం లేదని వాడి ఆత్మ అసంతృప్తిగా ఉన్నట్టుందండి. కమలా, నువ్వు అది ఎలా చెప్పగలవు? చెప్పగలనండి, ఎందుకంటే నాకర్థమైంది కాబట్టి. అదే ఎలా? కన్నబిడ్డ ఆత్మఘోష కన్న తల్లి గుండెకే తెలుస్తుందండి. పిల్లల విషయంలో వాడికి మన మీద ఇంకా అసంతృప్తి ఉందనిపిస్తుంది. ఇప్పుడేం చెయ్యాలో అర్థం కావడం లేదండి. ఏం చేస్తే వాడి ఆత్మ శాంతిస్తుందో తెలియడం లేదు. పోనీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి మీ పిల్లలకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటా అంటారా అంటే అదీ లేదు. ఈ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కో కారణంగా పిల్లల మీద కోపంగా ఉంది. వీళ్లని మార్చనూ లేవు, పిల్లల అల్లరి మాన్పించలేము. జరుగుతున్న పరిస్థితులకి బాధపడ్డం తప్ప ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నాను. కమలా, నువ్వు అనవసరంగా బాధపడకు. సమయం వచ్చినప్పుడు అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. ఇప్పటి వరకు మీరన్న ఆ సమయం వస్తుందనే ఆశతోనే ఎదురుచూశానండి. నాకు తెలిసిందదొక్కటేగా, ఎదురుచూడ్డం. కమలా, మరీ అలా నీరసపడిపోకు. ఒక్క పూటలో నాన్న ఇవాల్టి కార్యక్రమానికి ఒప్పుకుంటాడని అనుకున్నావా? లేదు కదా. అయినా ఒప్పుకున్నాడు కదా. అలాగే ఇప్పుడు నువ్వు అంటున్న అందరూ రేపు పిల్లల్ని మనకంటే ప్రేమగా చూడొచ్చు. ఏమో చెప్పలేం కదా. అప్పటి వరకు కొంచెం ఓపికతో ఎదురు చూడాలి కమలా. వాళ్లలో మార్పు వస్తుందంటే జీవితం మొత్తం ఎదురు చూస్తానండి. కానీ అప్పటికీ మార్పు రాకపోతే ఇంక నా ఎదురుచూపులకి అర్థమేముంది? అక్కా బావా, మీ ఇద్దరికీ మాటిచ్చాను. పిల్లలకి ఆ ఇంట్లో వాళ్ళందరి ప్రేమాభిమానాలు దక్కేటట్లు చేస్తానని, అలాగే ఆ ఇంటి వారసులుగా గుర్తింపబడేటట్టు చేస్తానని. కానీ అది ఎప్పటికీ నెరవేరుస్తానో అని, అసలు నెరవేర్చగలనో లేదో అని చాలా భయంగా ఉంది. ఎందుకంటే నిన్నటిదాకా ఆయన బాగుండేది. ఆ ఇంట్లో పిల్లల మీద కోపంగా సోమేశ్వరరావు గారు ఒక్కరే ఉండేవారు. ఆయన ఒక్కరు మారితే చాలు అనుకునేదాన్ని. అలా జరిగినట్లయితే నేను మీకిచ్చిన మాట నెరవేర్చుకున్న దాన్ని అయ్యేదాన్ని. అలాగే పిల్లలకి ఆ ఇంట్లో ఏ లోటు రాకుండా ఉండేది. కనీసం వాళ్ళ ఇంటి వారసులుగా గుర్తింపబడేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరేలా మారింది. పద్మగారి అబార్షన్ తర్వాత పిల్లలతో నిన్నటి వరకు ప్రేమగా ఉండే చంద్రగారు, పద్మగారు కూడా సోమేశ్వరరావు గారితో పాటు ద్వేషిస్తున్నారు. ఇప్పుడు అక్కడ
పిల్లల్ని పట్టించుకునేవారు ధనుంజయ్ గారు, కమల గారు, గౌతమ్ గారు మాత్రమే ఉన్నారు. గౌతమ్ గారు స్టేషన్కి వెళ్ళినా, ధనుంజయ్ గారు ఆఫీస్కి వెళ్ళినా పిల్లల్ని పట్టించుకోవడానికి మేడం ఉన్నారన్న ధైర్యంతో ఉన్నాను. కానీ అలాంటి మేడం కూడా ఈరోజు పిల్లల మీద చెయ్యి ఎత్తినా కూడా మనసుకి ఎంతో బాధ అనిపించినా కానీ పిల్లల్ని అక్కడే వదిలి రావాల్సిన పరిస్థితి వచ్చింది. మేడం అలా చేసినందుకు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, ఎలా ఉన్నారో ఏంటో అని ఆలోచిస్తుంటే మనసుకి చాలా బాధగా ఉంది. హలో గౌతమ్ గారు. చెప్పు ఝాన్సీ. గౌతమ్ గారు, స్వీటీ వంశీ ఏమైనా తిన్నారా? ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బానే ఉన్నారు ఝాన్సీ, కానీ నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? అదేం లేదు గౌతమ్ గారు. ఝాన్సీ, నీ గురించి నాకు తెలీదా? నువ్వెలా ఉన్నావు ఏంటనేది నువ్వు చెప్తేనే తెలుస్తుందా? చెప్పు ఝాన్సీ, ఎందుకు అలా ఉన్నావు? గౌతమ్ గారు, మేడం ఈరోజు స్వీటీ వంశీల మీద చెయ్యి ఎత్తిన తర్వాత వాళ్ళు చాలా బాధపడ్డారు. ఎంత ఓదారుస్తున్నా వినకుండా ఏడుస్తూనే ఉన్నారు కదా. అందుకే ఏమైనా తిన్నారా లేదా అని కొంచెం టెన్షన్గా ఉంది. ఝాన్సీ, నీకు ఆ టెన్షన్ ఏమీ అవసరం లేదు. వాళ్ళిద్దరూ తిని హ్యాపీగా నిద్ర కూడా పోయారు. నువ్వు అనవసరంగా భయపడకు. కానీ ఈరోజు వాళ్ళిద్దరినీ అలా చూసేసరికి ఒక 2-3 డేస్ నాతో తీసుకువెళ్దాం అనుకున్నా. ఎలాగో నేను ఇంట్లోనే ఉంటున్నాను కదా, కానీ ఈరోజు తీసుకువెళ్తే మేడం తప్పుగా అర్థం చేసుకుంటారేమోనని ఒక ఆలోచన. అది కాక మళ్ళీ వాళ్ళని ఇక్కడికి తీసుకుని వస్తే పని ఎక్కువై రాణి ఇబ్బంది పడుతుందేమో అని మరొక ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు రాణికి 5వ నెల కదా, అందుకే ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండిపోయాను. ఝాన్సీ, అమ్మేదో వాళ్ళలా చేసేసరికి ఆవేశంలో అలా వాళ్ళపై చేయెత్తింది. అంతేకాని స్వీటీ వంశీ అంటే అమ్మకు కూడా ప్రాణం అని నీకు తెలీదా? అసలు ఈ ఇంట్లో ఫస్ట్ వాళ్ళని యాక్సెప్ట్ చేసిందే అమ్మ. అలాంటిది వాళ్ళని బాధ పెట్టాలని చూస్తుందా? అయ్యో గౌతమ్ గారు, నా ఉద్దేశం అది కాదు. మీరు వేరేలా అర్థం చేసుకుంటున్నారు. మేడం అలా చెయ్యెత్తేసరికి వాళ్ళు బాధపడి ఉంటారు కదా, అందుకే వాళ్ళని ఇక్కడికి తీసుకుని వస్తే అంతా మర్చిపోయి మళ్ళీ ఎప్పట్లా ఉంటారని నా ఉద్దేశం. ప్లేస్ మారితేనైనా వాళ్ళు నార్మల్ అవుతారని అంటున్నాను. అదంతా ఏం అవసరం లేదు. వాళ్ళు రేపటికి ఏదో ఒక ఆటలో పడిపోయి జరిగిందంతా మర్చిపోతారు. గుర్తుపెట్టుకోవడానికి వాళ్ళకి ఇంకా అంత వయసు రాలేదు. నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తూ బాధపడకు. నువ్వు ప్రశాంతంగా హాయిగా పడుకో. సరే గౌతమ్ గారు. ఓకే ఝాన్సీ. గౌతమ్ గారు, ఒక్క నిమిషం. చెప్పు ఝాన్సీ. థ్యాంక్స్. ఎందుకు? నేనేం చేశాను? నేను మాట్లాడింది విని మీరు తప్పుగా అర్థం చేసుకోనందుకు. ఝాన్సీ, ఇందులో తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏముంది? నీకు స్వీటీ వంశీల మీదున్న ప్రేమ అటువంటిది. గౌతమ్ సార్కి ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎంగేజ్ చేస్తుంది. ఝాన్సీతో ఏమైనా ఫోన్ మాట్లాడుతున్నారా? వాళ్ళు ఎక్కడ బాధపడుతూ ఉంటారో అని నువ్వు అలా మాట్లాడావు. దాంట్లో తప్పు వెతకాల్సిన అవసరమే ఉంది. అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను గౌతమ్ గారు.
సరే గౌతమ్ గారు. సరే. నాన్న, సోమేశ్వరరావు తాతయ్య వాళ్ళని ఇక్కడికి పిలిపిద్దామని ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. అసలక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. నాకేమో గౌతమ్ సార్ని చూడాలి, తనతో మాట్లాడాలి అనిపిస్తుంది. ఇప్పుడేం చేయాలి? నేను ఇంత లేట్ చేస్తే గౌతమ్ సార్ నాకు దూరం అయిపోతారు. నేనది భరించలేను. సార్ నా ప్రాణం. సార్ లేకుండా నేను బ్రతకలేను. నాకు ఈ విషయంలో మృణాల్ని గారి సపోర్ట్ కంపల్సరీ కావాలి. నేను మిమ్మల్ని కలవాలి. మావయ్య, ఏమండి? ధనా, ఈరోజు ప్రోగ్రామ్స్ ఏం లేవు కదా? ఎందుకు లేవు నాన్న? మధ్యాహ్నం 1 గంటకి శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం ఉంది. రేయ్, నేను అడిగింది టీవీ ప్రోగ్రామ్స్ గురించి కాదు. మీకేదైనా వర్క్ ఉందా లేదా ఫ్రీగా ఉన్నారా అని. అదే నాన్న, నేనైతే ఫ్రీగానే ఉన్నాను ఈరోజు. నాకు ఈరోజు అయితే బిజీ ఏం లేదు. నువ్వు రోజు ఫ్రీగానే ఉంటావు కదరా? నాకు కూడా వర్క్ ఏం లేదు నాన్న. ఎందుకు అడుగుతున్నారు? కృష్ణప్రసాద్ మనల్ని వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచాడురా. వాళ్ళింటికా? ఎందుకు నాన్న? ఎందుకంటావేంట్రా? సంబంధం మాట్లాడటానికి రమ్మన్నాడు. సంబంధం మాట్లాడడానికైతే వాళ్ళు రావాలి, కానీ మనం వెళ్ళి మాట్లాడడం ఏంటి నాన్న? వెళితే తప్పేంట్రా? వాళ్ళు 3 సార్లు మన ఇంటికి వచ్చినా మాట్లాడటానికి కుదరలేదు. ప్లేస్ మారితేనైనా అదృష్టం మారి కలిసి వస్తుందేమో, గౌతమ్ ప్రియాంకల పెళ్లి జరుగుతుందేమోనని వాళ్ళ ఆలోచన. అది జరిగితే మనకి మంచిదే కదా. అందుకే త్వరగా రెడీ అవ్వండి, అందరం బయలుదేరదాం. అన్నయ్య, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో చూద్దాం. మొన్నంటే గౌతమ్కి ఎస్పీ లాగా ఫోన్ చేసి వాడిని సేవ్ చేశావు. పిల్లల్ని అడ్డం పెట్టుకుని నువ్వు సేవ్ అయ్యావు. కానీ ఈరోజు నాన్న వాలకం చూస్తుంటే వెళ్ళకపోతే ఊరుకునేలా లేడు. ఇప్పుడు ఎలా తప్పించుకుంటారో అది చూద్దాం. ఏంట్రదనా సైలెంట్గా ఉన్నావేంటి? వెళ్ళాలని చెప్తున్నా ఏమి పట్టనట్టున్నావు? నాన్న, అది గౌతమ్ని కూడా ఒక మాట అడుగుదాం నాన్న. సరే అడగొచ్చులే. వెళ్ళేటప్పుడు ఫోన్ చేసి అయినా మాట్లాడొచ్చు. కాదు నాన్న, వెళ్లే ముందే ఫోన్ చేసి వాడిని అడిగి బయలుదేరితే బాగుంటుంది కదా. దేని గురించి మాట్లాడుతున్నావు? అసలు నువ్వేం అడగాలనుకుంటున్నావు? అదే, వాడికి సంబంధం ఇష్టం ఉందో లేదో అడిగితే బాగుంటుంది కదా. గౌతమ్కి ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా మనం వెళ్ళడం తప్పనిపిస్తుంది. వాడిని ఒకసారి కనుక్కున్నాక వెళ్దాం నాన్న. ఏం మాట్లాడుతున్నావురా? వాడికి ఇష్టం లేకపోవటం ఏంటి? వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినప్పుడు నాకు ఇష్టం లేదని వాడు ఎప్పుడు అనలేదు కదా. ఇష్టం ఉందని కూడా ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు కదా నాన్న. ఎందుకో
వాళ్ళు ఇంటికొచ్చిన ప్రతిసారి వాడు చాలా డల్గా కనిపిస్తున్నాడు. ఆ టైంలో వాడిని చూస్తే జాలనిపిస్తుంది నాన్న. ఆ ప్రియాంకతో కూడా వాడు సూటిగా చూసి మాట్లాడినట్టు నేనెప్పుడూ చూడలేదు. ఏదో అయిష్టంగా తప్పదన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఆ కాసేపే వాడు అలా ఉంటే మరి జీవితాంతం తనతో కలిసి ఉండాలన్నా, ఆ కుటుంబానికి అల్లుడిగా వెళ్ళాలన్నా ఇంకెంత ఇబ్బంది పడతాడు నాన్న. అంటే ఏంట్రా నువ్వు చెప్పేది? వాడికి ఇష్టం లేదు అంటావు అంతేనా? వాడికి మాత్రమే ఇష్టం లేదా, లేక నీకు కూడా ఇష్టం లేదా? నీ మాట తీరు, నీ ప్రవర్తన చూస్తుంటే నీకు కూడా ఇష్టం లేదు అనిపిస్తుంది. ఇక్కడ కావాల్సింది నా ఇష్టం కాదు నాన్న. గౌతమ్కి ఇష్టం ఉందా లేదా అనేది ముఖ్యం. ఇక నా ఇష్టం అంటారా? నా కొడుకు ఇష్టమే నా ఇష్టం. పెళ్లి విషయంలో నేను వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా నడుచుకోదలుచుకోలేదు. జీవితంలో ఒకసారి చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చెయ్యలేను. అది చేసి జీవితాంతం బాధపడలేను. ఏవండి, ఇది నిజమేనా? నేను చూస్తుంది మిమ్మల్నేనా? కాకపోతే ఇంకెవరిని చూస్తున్నావు? నాకెందుకో ఈ రోజు మీరు మారిపోయారనిపించింది. ఎందుకంటే మా వారెప్పుడూ ఇలా మాట్లాడరు. పరిస్థితి అక్కడ దాకా వచ్చింది కాబట్టి మాట్లాడక తప్పలేదు. అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది కమలా? అదీ నిజమే. కానీ పరిస్థితులు ఎలా ఉన్నా మా వారెప్పుడూ నోరు మెదపరు, కదపరు. అలాంటిది ఈరోజు కొడుకు కోసం మామయ్య గారితో ఇలా మాట్లాడడం మొదటిసారి చూస్తున్నానండి. ఏవండి, గౌతమ్కి పెళ్లి ఇష్టం లేదని ఎలాగూ చెప్పేశారు. పనిలో పని ఇంకొక విషయం కూడా మావయ్య గారికి చెప్పేయాల్సింది. ఏంటి కమలా అది? గౌతమ్ ఝాన్సీని ప్రేమిస్తున్నాడని, తననే పెళ్లి చేసుకుంటాడన్న విషయం కూడా చెప్పేయాల్సింది కదా. కమలా మెల్లగా. అబ్బా, ఎందుకు భయం? ఇంకా ఎన్ని రోజులు దాస్తారు? అందరికీ ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. అసలు ఇందాకే చెప్పకుండా మీరు పొరపాటు చేశారు. ఇందాక ఈ విషయం కూడా చెప్పేస్తారేమో. నేను రాణికి ఫోన్ చేసి మీ ఇంటికొస్తున్నామని చెప్దాం అనుకున్నా. కానీ నా ఆశలన్నీ మీరు ఆవిరి చేసేశారు. వీడి పెళ్ళేమో కానీ నాకు మాత్రం మనశ్శాంతి లేకుండా పోతుంది. ఇంట్లో ఉండాలంటేనే భయం అనిపిస్తుంది. అయ్యో, అదేంటండి అంత మాట అన్నారు? ఎందుకని? మరి భయం కాకపోతే ఏంటి కమలా? హాల్లో ఉంటేనేమో నాన్న ఎక్కడ కృష్ణప్రసాద్ వాళ్ళని ఇంటికి పిలుద్దామా లేదా వాళ్ళింటికి మనం వెళ్దామా అని పదే పదే చర్చించడం.
ఇక్కడ బెడ్రూమ్లోనేమో నువ్వు వాడి ప్రేమ గురించి పదే పదే చెప్పడం. అక్కడ ఆయనతో వేగలేకపోతున్నాను, ఇక్కడ నీతో వేగలేకపోతున్నాను. అది కాదండి. ఎవరు నువ్వు? శంభో శంకర హర హర మహాదేవ్ శంభో శంకర బం భం బోలే హరోం హర బం భం బోలే. అక్క ఎవరు అంత గట్టిగా అరుస్తున్నారు? ఏమో తెలీదు పద్మ. చంద్ర పద చూద్దాం. చూద్దాం. శంకర రాక్షసగణ హర భయంకర నీదయమాకు చూపరాలయకార మము రక్షించరా. ఎవరు మీరు? నీ బిడ్డకు చాలా పెద్ద గండం దగ్గరలో ఉంది, మరణ గండం. నువ్వు పెళ్లి పీటల మీదకి ఎక్కిస్తున్నానని అనుకుంటున్నావు, కానీ నీ కొడుకుని బలిపీఠం మీదకి ఎక్కిస్తున్నావు.